మళ్ళీ ఇంకో వ్లాగ్ స్టార్ట్ చేస్తాను. ఇదేంటంటే ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అంతా చెకింగ్ అయిపోయాక ఇప్పుడే ఎంటర్ అయ్యాం ఎయిర్పోర్ట్ లోకి. టైం వచ్చేసి 3 అయింది, ఎర్లీ మార్నింగ్ 3. పర్చేజ్ చేయాలంటే పగిలిపోద్ది. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. బ్రదర్ ఓకే, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? సో పాలు ఎంత ఉంటాయి 1 లీటర్ హైదరాబాద్ లో? నేను పాలు అమ్మడానికి రాలేదు, గేదెలు అమ్మడానికి వచ్చా. ఒక్క వాటర్ బాటిల్ మీకు కొన్నది ఇప్పుడు ఇది ఎంత తెలుసా? 3000 రూపీస్. ఇవన్నీ సలాడ్స్ జస్ట్ అట్లా 4000 2000. ఎన్ని టైప్స్ ఆఫ్ చీజెస్ ఇవన్నీ. ఓకే, ఎనీ టైప్ ఆఫ్ చీజ్ మాకు దొరుకుతుంది. ఓకే 60,990. వెరీ చీప్. ఇది 1 lakh. Hi, how are you all? First of all, thank you so much for supporting me. And మళ్ళీ ఇంకో వ్లాగ్ స్టార్ట్ చేస్తాను. ఇదేంటంటే ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మామూలు వ్లాగ్ కాదు, ఇది ఇంటర్నేషనల్ వ్లాగ్. బాబురేనా మజాక? దీన్ని స్టార్ట్ చేస్తున్నా ఇక్కడ నుంచి దుబాయ్ నుంచి మస్కట్ వెళ్ళాలి. ఇది ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ 4:30కి 12 అవుతుంది. సో ఇప్పుడు బయలుదేరి ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడి నుంచి 2-3 hours ఎయిర్పోర్ట్ వరకు బయలుదేరి మేము ఇప్పుడే ఎయిర్పోర్ట్ బయలుదేరాం. అందులో ఉన్నాను. ఐ థింక్ 30 minutes ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యి కార్ పార్క్ చేసి ఇమిగ్రేషన్ వెళ్ళాలి. సో కంటిన్యూ చేస్తాను వాళ్ళు జస్ట్ నా అక్కడి నుంచి మళ్ళీ ఇమిగ్రేషన్కి వెళ్ళాలి. ఐ థింక్ 3 hours పట్టింది. 4:20 ఫ్లైట్. ఆగలేస్తుంది బాగా. దొరికి బిర్యానీ తినేసి ప్రశాంతంగా బయలుదేరుతాను. ఓకే, ఫుల్ జనాలు. నాకు అర్థం కాలేదు సార్. లైన్లో ఫుల్ జనాలు చికెన్లో చూసి మన ఎన్ని దాటి వెళ్ళాలి. టైం పట్టింది. అంతా చెకింగ్ అయిపోయాక ఇప్పుడే ఎంటర్ అయ్యాం ఎయిర్పోర్ట్లోకి. టైం వచ్చేసి 3 అయింది, ఎర్లీ మార్నింగ్ 3. సో ఇక్కడ నుంచి బయలుదేరి మళ్ళా మేము ఫ్లైట్లో కూర్చోవాలి. ఎర్లీ మార్నింగ్ అసలుకి చాలా తక్కువ మంది, ఎవ్వరు లేదు. నేను యాక్చువల్లీ నా గేట్ నెంబర్ వచ్చి 27. సో నౌ వీఆర్ 25A. 25A దగ్గర ఉంటున్నాం. ఇక్కడ బోర్డు. యాజ్ యూ నో ఎయిర్పోర్ట్లో అంటే పర్చేజ్ చేయాలంటే పగిలిపోద్ది. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. జీ పుల్లారెడ్డి కూడా ఉంది ఇక్కడ. జీ పుల్లారెడ్డి కూడా ఉంది ఇక్కడ. సో నేను ఒకసారి 27A నెంబర్ 27కి వెళ్ళాక మళ్ళీ ఫ్లైట్ ఎదురు మీకు ఓకే. మినర్వా కాఫీ షాప్ ఇక్కడ ఉంది. అండ్ ఎంత చూస్తుంది కేఫ్ నీలోఫర్ కూడా ఉంది. కేఫ్ నీలోఫర్ ఎయిర్పోర్ట్ లోపల మామూలు విషయం కాదు. సూపర్. ఇప్పుడే ఫ్లైట్లో ఉంటున్నాం కన్నా ఇక్కడ నుంచి ఒక 3 hours జర్నీ చేసి దుబాయ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఇంకో ఫ్లైట్ మారి ఫ్లైట్లోకి వెళ్ళాలి. ఐ థింక్ టుమారో ఈరోజు బట్ 1 o'clock రీచ్ అవుతాం. చూద్దాం అక్కడ December, I think
బ్రదర్ ఓకే నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? గుడ్ మార్నింగ్. దుబాయ్ ఇప్పుడు దిగాము. మళ్ళీ వేరే కంట్రీకి మళ్ళీ వేరే బయటకు వెళ్ళాలి. సో ఈ జర్నీ మళ్ళీ స్టార్ట్ అయింది. ఇప్పుడే దుబాయ్ ఫ్లైట్ నుంచి ఇంకో ఫ్లైట్ చేంజింగ్ తస్కత్ అజర్బైజాన్. ఇది మళ్ళీ దుబాయ్ నుంచి తస్కత్ ఫ్లైట్కి వెళ్తున్నాం. ఉజ్బెకిస్తాన్ కంట్రీ ఇంకో 3 అవర్స్లో రీచ్ అవ్వాలి. ఇది వచ్చి స్కై కేవ్ మెట్రో. దీంట్లో ఏంటంటే bakery items. So నేను ఇప్పుడే రన్వే నుంచి ఈ బస్సులో వచ్చి దిగి ఎయిర్పోర్ట్లోకి వెళ్తున్నాం. చేరాం. ఇక్కడ నుంచి మళ్ళీ హోటల్కి వెళ్తున్నా. అక్కడ నుంచి ఈవినింగ్ సిటీ టూర్ చేద్దాం. కంటిన్యూ బ్లాగ్. గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు వాడి బిల్డప్ చెల్లి నా గురించి ఇప్పుడు పర్సనల్ వెయిటింగ్ అన్నారు. ఎయిర్పోర్ట్ బయటకు వచ్చాక ఇలా ఉంది చూపిస్తాము. ఇక్కడ కరెన్సీ కూడా మన ఇండియన్ కరెన్సీ కంటే చాలా తక్కువ వాల్యూ. లైక్ మన 1 రూపీ వచ్చి ఇక్కడ 150 రూపీస్. అక్కడ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తూ జాబ్ పని చేసిన ఇప్పుడు అమ్ము కలిసింది. ఇక్కడ మనకు తెలిసిన అమ్మాయి ఇక్కడ మెడిసిన్ చదువుతుంది పీజీ. సో తనతో మాట్లాడి ఇంకా చాలా విషయాలు తెలుసుకున్నాం. ఓకే ఇదంతా చూపిస్తాను ఎయిర్పోర్ట్ బయట. ఇక్కడ నుంచి మళ్ళీ కార్ తీసుకొని హ్యావ్ టు రీచ్ ద హోటల్. ఉజ్బెకిస్తాన్లో సిస్టమాటిక్ రూల్స్ అన్నీ చాలా నీట్గా, రూల్స్ అంతా గ్రీనరీ ఉంది. డిఫరెంట్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ బాగుంది. ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇంకా ఇక్కడ అన్నీ ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్, బట్ ఎక్కువ చావ్లెట్ కాస్ట్ ఉంది. చావ్లెట్ ఇక్కడ ఇది ఉజ్బెకిస్తాన్లో ఫేమస్. మన దగ్గర సమోసా లాగా ఇక్కడ సోమ్సా ఉంటుందంట. దాంట్లో ఏంటంటే 3 types. అవును. వన్ ఈజ్ విత్ బీఫ్, హార్స్, చికెన్ అండ్ చికెన్. పంకిన్ పొటాటో ఇస్ నాట్ సోమ్సా. పంకిన్ ఆల్సో దేరా? పంకిన్ పొటాటో కూడా ఉంటుంది కానీ ఇక్కడ ఫేమస్ హార్స్ కదా. హార్స్ ఫేమస్. హార్స్ సోమ్సా. కరెన్సీలో ప్రైసెస్ చూడండి. కేజీ యాపిల్ 13,990 అండ్ పెప్సీ 7up that is like 10,990.
called juice, 10,990. 15,990. Milka chocolate, 15,990. వీళ్ళకి మన కరెన్సీ చాలా డిఫరెన్స్ ఉంది. సో దట్స్ వాట్ అన్ని లాక్స్ లో కనబడుతున్నాయి దీంట్లో. బనానా 21,490. I think this is kg banana. 21,990. ఇక్కడ గవర్నమెంట్ సూపర్ మార్కెట్ రన్ చేస్తుంది. డిఫరెంట్ కైండ్ ఆఫ్ బాగుంది. ఇది 61,000. ఓ మై గాడ్. ఎంత ప్రైస్ ఉంది? అవకాడో ఒకటి 10,000. బా, అవకాడో ఒక్కటి 10,000. కేజీ ఐ థింక్ 20,990. అంటే కరెన్సీ ఏంటిది? సోమ్స్ రైట్. సో మన 1 రూపీ ఇక్కడ 152 సోమ్స్. 152 సోమ్స్ అంటే మన 100 రూపీస్ ఇక్కడ 15,000 లేదా 17,000 చేంజ్. దట్స్ వాట్ ఈ ప్రైస్ అలా ఉన్నాయి ఇక్కడ. వీళ్ళ కరెన్సీలు మనకంటే చాలా ఎక్కడో ఉన్నారు. యాక్చువల్లీ ఇందాక నువ్వు చెప్పిన కదాము, ఇది గవర్నమెంట్ కాబట్టి కొంచెం తక్కువ ప్రైస్ లో ఉంటుంది అనమాట. అంటే లాక్స్ నుంచి తగ్గింది అనమాట. అంటే నార్మల్ అంతే. ఇక్కడ 49,990. మై గాడ్. టమాటో. ఇది కుకుంబర్స్ అన్నమాట. In our college it is there. 49,990. ఇక్కడ సాఫ్ట్ డ్రింక్స్ చాలా చీప్ అన్నమాట. చాలా చీప్. చాలా 1,15,990. అది సాఫ్ట్ కాదు కాబట్టి ఇది 86,990. ఇది తక్కువ. ఇది విలువ చూడండి 5,000. 5,000. Coke 5,000. If anybody want to buy, you can come to Big Star. సో ఇది గవర్నమెంట్ కాబట్టి మనకు చాలా తక్కువ రేట్ ఉంటది. ఇక్కడ ఓన్లీ 3 ఉన్నాయి అన్నమాట. ఓల్మా, హవాస్ అండ్ కోర్జింకా. ఓకే. సో ఓల్మా ఇస్ కాస్ట్లీయెస్ట్, హవాస్ ఇస్ చీప్ అండ్ కోర్జింకా ఇస్ చీపర్. ఓకే. అండ్ కోర్జింకాలోనే మనకు అన్ని దొరుకుతాయి. హవాస్ అండ్ ఓల్మాలో దొరుకుతాయి. అంటే దీనికి యాక్చువల్ గా గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ అంతా చేస్తారా? వాళ్ళే డిఫరెన్స్ అన్నమాట. అదే అవన్నీ కట్ చేసి ఇట్లా సాస్ ఇవన్నీ మీట్ అంట మొత్తం ప్యాక్ చేసి ఇచ్చారు. 48,990. కొంచెం కాస్ట్లీ కొంచెం కాస్ట్లీ. కొంచెం 30 ఎంత అయ్యి? 30 ఎగ్స్ వచ్చేసి 1 కన్నా చీపే. 35,400. వెరీ చీప్. ఇవన్నీ సలాడ్స్ జస్ట్ అట్లా 4,000, 2,000. ఎనీ టైప్స్ ఆఫ్ చీజెస్ ఇవన్నీ. ఓకే. ఎనీ టైప్ ఆఫ్ చీజ్ మనకు దొరుకుతుంది. ఓకే. 60,990. వెరీ చీప్. ఇది 1 lakh. ఇది హైలైట్ ఇది. సో 1 lakh అంటే మన కరెన్సీలు ఎంత? 777. జస్ట్ 777. డ్రై ఫిష్. ఓకే. ఓ అంటే రెడీ టు కుక్. కానీ డ్రాబ్యాక్ ఏంటంటే ఇక్కడ ఉజ్బెక్ చుట్టూ లేక్స్ లాంటివి దొరకవు కాబట్టి ఇవి అంత ఫ్రెష్ ఉండవు. ఓకే. అంత ఫ్రోజన్ ఉన్నాయి. చికెన్ అంతా 6,990 చికెన్. ఇది చూడండి ఇంకా మీట్ 1,06,000. హార్స్ ఉన్నది ఇక్కడ. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. 1,09,990. ఇది హార్స్. ఇది హార్స్. హార్స్ అంటే హార్స్ అన్నమాట. ఓకే. ఇది లిక్విడ్ 19,990. ఆయిల్ రేట్ ఆయిల్ 1 లీటర్ 20. 1 లీటర్ 20,000. ఇక చూడండి, ఇది షుగర్ ఎంత తక్కువ అంటే 23,790. చీప్ 2 kg. ఇదంతా డైరీ ప్రోడక్ట్. సో పాలు ఎంత ఉంటాయి 1 లీటర్ హైదరాబాద్ లో? నేను పాలు అమ్మడానికి రాలేదు, గేదెలు అమ్మడానికి వచ్చా. మంచి మిల్క్ అయితే 70-80 అట్లా ఉంటాయి. ఇక్కడ 13,000. 13,990.
రిచ్ కిడ్స్ కి అందరూ అందరు రిచ్ కిడ్స్ దీంట్లో పర్సెంటేజ్ ఉంటుంది అనమాట. ఓకే ఓకే అది కర్డ్ పర్సెంటేజ్ వాట్ అంటే ఎంత పర్సెంట్ ఆఫ్ వాటర్ మిక్స్ దీంట్లో 1.2% 2.5% అది కర్డ్ అనమాట. ఓకే ఎస్సీ అంటే కర్డ్, కెఫర్ అంటే మిల్క్ అనమాట. ఓకే ఇది కర్డ్ 16,000 14,000. చీప్. అవును యోగా చేయండి 5,990 పిచ్చ చీప్ ఉంది. ఎంత మిల్క్ బట్స్ చాలా దరిద్రంగా ఉంటాయి. అవునా ఎందుకని? చాలా హార్డ్ ఉంటుంది చూడండి. ఇంత హార్డ్ ఉంది. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. శాండ్విచ్ బ్రెడ్ కూడా ఓకే ఓకే. 20 అండ్ వాట్ ఇస్ దిస్? ఇంత పెద్ద బ్రెడ్ ఇది. ఇది వచ్చేసి వీళ్ళ లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్. ఇది వీళ్ళు సమర్కండ్ బ్రెడ్. ఓకే వీళ్ళు ఇదే తింటారు. లోకల్ మేడ్. ఎంత హార్డ్ ఉంది అది. చాలా ఇదే కదా చాలా హార్డ్ ఉంది ఇది. దీన్ని హార్స్ సూప్ తో తింటారు, లేకపోతే హార్స్ కానీ ఇక్కడ చాక్లెట్స్ చాలా చీప్. ఎంత చీప్ అంటే ఈ కేజీ చాక్లెట్స్ చూడు 1,19,990 చీప్. ఓకే యాక్చువల్లీ కోర్స్ ఇంకా కేక్స్ చాలా బాగుంటాయి, బట్ లిటిల్ కాస్ట్లీ. 1,50,000 అంటే 1,000 రూపీస్ అన్నమాట. అది మన ఇండియన్ కరెన్సీ. సో 1,60,000 అంటే లైక్ 1,100 లైక్. మన దగ్గర ఉన్న ప్రైస్ కామన్ అటు ఇటుగా కదా. ఈ చిన్న కేక్స్ చాలా బాగుంటాయి అన్నమాట. ఫ్రెష్ బెడ్ తోటి ఇట్లా క్రిస్మస్ చేస్తారంట. కరెన్సీ How much and do you want? 4 lakh, 5 lakh. 4 lakh how much? 4 lakh. Namo 4 lakh 1 lakh means 1,000. 4 lakh. 1,50,000 means 1,000 rupees. సో 4 lakhs అంటే 3,000 అలా. 4 lakhs అలా. రౌండ్ ఫిగర్ 5 lakhs తీసుకోండి. 5 lakhs. 5 lakh డ్రా చేస్తున్నాయి ఇప్పుడు. మామూలు 5 lakhs. 1 lakh notes. 5 లక్షల నుంచి చూడు 1 lakh ఇట్లా 5 ఉన్నాయి. సో ఇప్పుడు 5 లక్షలు డ్రా చేశారు. సగం ఊరికి ఇస్తే అనుకునే దంపతండి. ఇప్పుడే తెలిసింది ఇదేంటంటే దీనికి సంసా అంటారు, మన దగ్గర సమోసా లాగా. కాకపోతే 3 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేమో బీఫ్, ఇంకోటి వచ్చి హార్స్, ఇంకోటి చికెన్. నేను ప్రస్తుతానికి బీఫ్ ట్రై చేస్తున్నా. ఊరికి అంటున్నా కానీ హార్స్ కూడా కాదు, బీఫ్ ఓన్లీ చికెన్ ట్రై చేస్తున్నా. హాస్టల్ పిల్లలు తీసుకొచ్చారు వీళ్ళు. చేంజ్ చేసి చూడండి. ఫ్రెష్ చేసినాయి ఇవి. ఇవేంటివి? వాట్ ఇస్ దిస్? Uncle, this is pumpkin and this is tofu and this is potato. నేను 1 lakh ఇస్తే వీళ్ళు 20,000 10,000 ఇవన్నీ చేంజ్ ఇస్తారు. ఇవ్వండి ఇక్కడ కరెన్సీ. ఈ కరెన్సీ వచ్చి సోమ్స్. It's not like that. టీ ఉండదు. Yeah. No. But okay, I will drink coffee. Yeah. Sure. No cappuccino. Normal coffee. నార్మల్ కాఫీ ఉంది. లేదు మన పేర్లు అంతే, పేర్లు అలా అయితే ఓకే. ఇది అది మోంటెలా. అండ్ ఇవన్నీ వచ్చేసి ఇప్పుడు దానిమ్మ చూపిస్తున్నారు కాబట్టి ఎగ్జాక్ట్ గా అదే ఫ్లేవర్డ్ వాటర్. ఓకే చాలా బాగుంటున్నాయి. ఓకే సూపర్ మార్కెట్ ఇది. మన ఇండియాలో లాగానే కొద్దిగా డిఫరెంట్గా ఉంది ఫ్లేవర్స్ అన్ని. 5 and 7 చెప్పండి 3,000. ఒక్క వాటర్ బాటిల్ మీకు కొన్నది ఇప్పుడు ఇది ఎంత తెలుసా? 3,000 రూపీస్. సోమ్స్ 3,000 సోమ్స్. సరే యా సోమ్స్. ఎవడరా వీడు మరీ ఓవర్ చేస్తున్నాడు. సో మన 10,000 ఇస్తే వాళ్ళు బ్యాక్ 2,000 నోట్ ఒకటి 5,000 నోట్ ఒకటి ఇచ్చింది. ఇంకా హైలైట్ ఏంటంటే మన
మన కరెన్సీలో నాకు తెలిసి జీవితంలో ఇండియాలో రాలేదేమో. 20,000ది, లక్షల రూపాయలు, 2 లక్షలది కూడా 2 లక్షలు కూడా ఉంది ఇక్కడ. స్కూల్ అంటుంది, బట్ ఇక్కడ నేమ్స్ ఏమి ఉండవు. ఒక స్ట్రీట్లో ఒక రోడ్ అలా. యాక్చువల్లీ ఇప్పుడు టైం ఎంత అయింది ఇక్కడ? ఇట్ ఈస్ 7 o'clock. చూడు టైం ఇస్ 7, బట్ చూడండి ఎట్లుందో. ఇక్కడ 8 o'clock చీకటి పడిద్దంట. ఇక్కడ ఇది చాలా ఫేమస్. మనకి డైరీ మిల్క్ వెళ్ళను, వీళ్ళకి మిలేనియం ఇది చాలా ఫేమస్. ఓకే, సో ఇది నెక్స్ట్ నెస్కేఫే అలాంటిది. ఇవన్నీ చాక్లెట్స్ మొత్తం. అండ్ ఇక్కడ డ్రై ఫ్రూట్ చాలా చీప్ అండ్ ప్లస్ ఇంకోటి ఏంటంటే వంట వరల్డ్ ఫేమస్ ఉంటుంది అంటే ఎక్కడ అది? అవును, అది మనం చూస్తూ వెళ్తాం కదా అక్కడ. ఓకే, హెయిర్ కలర్ ఇక్కడ 42,000 చీప్. హెయిర్ కలర్ 42,000. సో జానెట్కి మనం యాక్సెసరీస్ తీసుకున్నాం. తన్ని ఏదైనా ఫిక్స్ పడుతుంది. అవునా? చూడండి, ఒక్క చైన్ వచ్చి 15,000 అన్నమాట. అంటే 100 రూపీస్ అండి మామ. ఇండస్ట్రీ 1/2 kg అలా. ఓకే, ఇవన్నీ అయ్యే ప్యాక్స్. జస్ట్ మన కొనుక్కొని వెళ్ళిపోవాలి మార్కెట్లో రాని. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తుంటే ఇప్పటి వరకు మీరు చిల్లీస్ చూస్తున్నారు. అవును, వీళ్ళు అసలు చిల్లీ అంటే ఏంటో వాళ్ళకి తెలియదు. అంటే అసలు కారం తినరు. నో, ఓన్లీ స్వీట్ పీపుల్ అన్నమాట. ఇదేంటిది? ఇవన్నీ టైప్స్ ఆఫ్ పాస్తాస్. ఓకే, ఇవన్నీ టైప్స్ అన్నమాట, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాస్తాస్. ఇంకా ఇవన్నీ నూడిల్స్, కప్ నూడిల్స్, ఇవన్నీ పికల్స్ అన్నమాట. కట్ చేసి సాల్ట్ వాటర్ వేసేస్తాం. రెగ్యులర్ దొరికే ఫ్రూట్స్. ఇదేంటి వెరైటీగా ఉంది? టమాటానా? టమాటో. టమాటా ఉంది, గట్టిగా ఎంత పెద్దగా ఉంది. ఇది ఉజ్బెకిస్తాన్లోనే సోఫియా అని ఒక బేకరీ బాగా ఫేమస్ అంట. అంటే ఇదంతా ఈ బ్రాంచ్ నుండి బాగా ఫేమస్. చూద్దాం లోపల ఏముంటుంది. పేస్ట్రీస్, కేక్స్ ఇంత డిఫరెంట్ ఉన్నాయి. యాక్చువల్లీ ఆర్డర్స్ కస్టమైజ్ చేసి ఇస్తారంట. చాలా బాగుంది. ఇది ఇక్కడ ఒక లోకల్ బ్యాంక్ మామ. ఇది ఓన్లీ ఫర్ ఉజ్బెకిస్తాన్ పీపుల్ అంతే. జూమ్ అవ్వదా? సో ఇట్స్ కాల్డ్ ఇపక్ యోలి బ్యాంకీ అంటారు వీళ్ళు. అక్కడ ఉంది చూడండి. సో అక్కడ మనం ఒకవేళ కార్డ్ తీసుకోవాలంటే లైక్ సిటిజన్షిప్ లాంటిది ఉంటుంది. మనకి ఇవ్వరు వీళ్ళు ట్రై చేసినా కూడా. సో అందుకే క్యాపిటల్ బ్యాంక్ అని చూసాం కదా, అదొకటి మనం యూజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఎక్కువ రన్ అయ్యే బ్రాండ్ వచ్చేసి సామ్సంగ్. మొబైల్స్ కానీ అప్లయన్సెస్ కానీ సామ్సంగ్ ఇస్ ద మోస్ట్ కామన్. ఐఫోన్ కూడా చాలా రేర్ అనమాట. సామ్సంగ్, ఎల్జీ కూడా కొంతమంది యూజ్ చేస్తారు. BYD అనేది ఒక కార్ బ్రాండ్. ఓకేనా? బిల్డ్ యువర్ డ్రీమ్స్. It is called Magic City. Wonderful. ఇది వచ్చాను. ఇది కంప్లీట్ గా ఐ థింక్ ఒక 50 acres లో ఉంది. ఈ షాప్స్ అండ్ ఆల్, అంటే లైక్ ఎంటర్టైన్మెంట్, ఫుడ్, పర్చేజ్ అన్ని చేయొచ్చు. ఇది ఉజ్బెకిస్తాన్ కల్చర్లో ది బెస్ట్ ఏరియా అంట. ఎక్స్ప్లోర్ చేద్దాం వచ్చా. ఫుల్
సో ఫ్రెండ్స్, మొత్తానికి దిస్ ద ఫస్ట్ డే ఇన్ ఉజ్బెకిస్తాన్. మ్యాక్సిమం ట్రై చేశాను మీకు మంచి కంటెంట్ ఇవ్వడానికి. హోప్ఫుల్లీ మీకు ఎంత నచ్చింది అనుకుంటున్నా. రేపు మళ్ళీ కొత్త ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి మేము ముందుకు వస్తాను. Until then, keep watching Super Sunil channel and please do subscribe, share and comment. Thank you, good night and Shabba Khair.